కావలి రూరల్ మండలం స్వరాయపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నాయకులు మాట్లాడేటప్పుడు విషయం తెలుసుకొని మాట్లాడాలని, ఫ్లెక్సీని ఎవరు చించారో తెలుసుకోవాలని వారు సూచించారు. వెంకట్రావు హైడ్రామా చేస్తున్నాడని, ఫ్లెక్సీలో అతని ఫోటో అతనే చించుకుని ఆ నింద వైసీపీ నాయకులపై వేయడం సబబు కాదని వారు సూచించారు. ఎదుటి వ్యక్తిని ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మందా మధు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, సర్పంచ్ ఇస్సారపు యానాది పాల్గొన్నారు. నిన్న ఫ్లెక్సీలు అంటూ కొడకలంటూ నిన్న ఉప్పలెంగట్రావు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. కావ్య కృష్ణారెడ్డి కాడ నీకు నమ్మకం లేకపోతే నువ్వేదో నిరూపించుకో, నువ్వు నాయకుడివి, నిరూపించుకో. ఏడు ఫ్లెక్సీలు చేసే రాజకీయం నువ్వు చెయ్యొద్దు, గొడవలు పెట్టద్దు. ఇంతవరకు గత 3 సంవత్సరాల నుంచి ఇంకొక విషయం కూడా చెప్పాలి. నువ్వు ఎంత నాయకుడు, లాస్ట్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు పోటీ చేసావు కదా, సరాయపాలెం గ్రామ పంచాయతీ నీకేం చూపించింది? రిటర్న్గా ఓడిపోయే స్థితికే వచ్చావు. సరేనా, నువ్వెంత మోసపూరిస్తే రాజకీయం చేసావో తెలుసు, ఎన్ని గొడవలు పెట్టావో తెలుసు. కొడుకులు ఎవరున్నారు నీకు? ఇదేమో నీ కుటుంబ సభ్యులా? నీ కొడుకులు ఉన్నా? నువ్వు ప్రశాంతంగా ఉన్న సరాయపాలెంని ప్రశాంతంగానే ఉంచు. లేదంట మా అధినాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే గారు, శాంతమే చెప్తారు. సంస్కారమే నేర్పించాడు మమ్మల్ని, కార్యకర్తలందరికీ కూడా సంస్కారమే నేర్పించాడు. కొడుకులు అంటూ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా యూజ్ చేయాల. ఇప్పుడు మేము కూడా అదే సంస్కారంతోనే ఉన్నాం. మాకు ఒక పద్ధతి, ఒక కట్టుబాట్లు ఉన్నంత వరకే. కట్టుబాట్లు తెగిస్తే అందరూ కూడా నాయకులకు, ముఖ్యంగా గ్రామ సర్పంచులు ఇద్దరికి మా నమస్కారంలో. ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ మేమందరం పెట్టడానికి కారణం, నిన్న సర్వపాలెంలో సెంటర్లో కట్టున్న ఫ్లెక్సీలు చించారని మా ఈ వెంకట్రావు అనే అబ్బాయి వచ్చి నిన్న బండబూతులు తిట్టడం మీ అందరూ చూశారు మీడియా ద్వారా. మేము ఒకటే చెప్తున్నాం అబ్బాయికి, నీకు ఏదన్నా ఉంటే కావ్య కృష్ణ దగ్గర నిరూపించుకో, కానీ నువ్వు పొగులు ఆయన దగ్గర టీడీపీలో తిరుగుతున్నావు. రైతులు మా నాయకుల దగ్గర నమస్కారాలు కొట్టి నేను ఇటీవల ఈ మధ్యకాలంలో ఒక మా ముఖ్య నాయకుడి ఇంట్లో కూడా నువ్వు బేరాలు కూర్చుకున్నావు. అవి కుదరక నిన్ను నిరూపించుకునేదానికి నువ్వు మీ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా ఆ నాయకుడికి తెలిసి ఇది ఒక డ్రామా ఆడిచ్చావు అంతే తప్ప నువ్వేదో ఎరగదీసి పొడిచిందే లేదు. నువ్వు ఈ 10 ఏళ్ల పాటు నీ కుటుంబానికి మేమందరం కలిసి కూడా ఈ గ్రామ ప్రజలు సర్పంచ్గా ఇస్తే చేసింది శూన్యం. నీకు చెప్తున్నాను, నువ్వేదో అన్నం అభివృద్ధి చేస్తున్నానని నువ్వు రైతులు మందులు పోపించి పిల్లకాయలు తాగి ఇచ్చి చెడగొట్టడం తప్ప నీకు ఈ సరాపాలెంలో అసలు రాజకీయం అనే మాట అనే అర్హత నీకు లేదు, నీ కుటుంబానికి కూడా లేదు. మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు పాటు ఇస్తే ఏం చేశారు గ్రామ ప్రజలందరికీ తెలుసు. మొన్న కూడా మేము ఒక పెద్ద ఆయన పెట్టాం, నువ్వు మోసపూరితమైన పనులు చేసి మా వైసీపీలో ఒక నాయకుడి దగ్గర, రియల్ ఎస్టేట్ దగ్గర 30 లక్షలు తీసుకొచ్చి పిచ్చి రాజకీయాలు చేసి అంత దూరం వచ్చాయి తప్ప నీకు అంత సినిమా లేదు. నీ గురించి ఎందుకు పెట్టామంటే వైసీపీ నా కొడుకులు, సైకో నా కొడుకులు అన్నగా. నీ కొడుకులు మేమా? నీ కొడుకులుమే? ఎక్కడ బాగా ఇస్తావా చెప్పా? వస్తువు తీసుకుంటావా? ఏం పనులు? ఫ్లెక్సీలు కట్టించుకుని మీరు మేము కట్టం, మా చేత కదా. నువ్వు ఫ్లెక్సీలు తగలబెడుతురా. నువ్వు ఎక్కడ కడతావు? మేము కడదలుచుకోలేదు, మేము కట్టలేదు. నువ్వు దాని గురించి నువ్వు చించేస్తాను, చించుదురా. నువ్వు చించుతురా, రేపు కడతావు. పిచ్చి మాట్లాడబాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వెంతలో అందరూ కూడా ఒకటే అనుకుంటారు. 5 ఏళ్ళు ప్రశాంతంగా మేము పరిపాలన చేసాం. మీ ఇంట్లో సర్పంచ్కి ఇస్తే ఎన్ని కేసులు కట్టించారు మీరు తెలీదా? ఎన్ని రాజకీయ గొడవలు జరిగినాయి? మీ చివరి కోర్టు చుట్టూ తిరిగారు జనాలు. ఇవాళ ప్రశాంతంగా మా సర్పంచులు ఇద్దరు కూడా ఎక్కడ కూడా రాజకీయ కేసులు లేకుండా ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసామో చూద్దారా. నీ 10 ఏళ్ళు అభివృద్ధి ఏందో, మా 4 ఏళ్ళు అభివృద్ధి ఏందో చూపిస్తారా? ఎవరిని మీ కావ్య కృష్ణారెడ్డిని తీసుకొస్తావు, లేకపోతే మీ నారా చంద్రబాబు నాయుడు తీసుకొద్దురా. అంతే తప్ప అభివృద్ధి అంటే ఏంది? పంచాయతీ డబ్బులు తీసుకెళ్ళి బైపాస్ పొలాలు కొనుక్కోడు అభివృద్ధి అంటే? నీ కాపురం బాగుపడిందా? నువ్వు నీ చిన్నప్పుడే మోసం చేశావు నువ్వు అన్ని విషయాల్లో కూడా. ఈ గ్రామ ప్రజలందరూ తెలుసు. నువ్వు మమ్మల్ని మాట్లాడకూడదు, దయవించి మళ్ళీ ఇటు పిచ్చి మాటలు మాట్లాడితే నీ చాలా దూరం పోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో.